All right. ఇది లాస్ట్ చాప్టర్ అమ్మా. మీకు ఫార్మాస్యూటిక్స్ అనే సబ్జెక్టు లాస్ట్ చాప్టర్ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టము. దీంట్లో ఉండేటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఈ క్వశ్చనే మీకు టోటల్ సిలబస్ అంతా కవర్ చేస్తుంది. ఇది వచ్చేసి నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజ్ అండ్ ఛాలెంజెస్ అమ్మా. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి దాని గురించి చూస్తే, నావల్ అంటే ఏం లేదమ్మా, కొత్తగా ఉండే వాటిని నావల్ అని చెప్పేసి అంటారు. రెగ్యులర్గా ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్ ఏవైతే వాడతామో వాటికి భిన్నంగా మనము కొత్త రకమైన డోసేజ్ ఫార్మ్స్, వాటి యొక్క డెలివరీస్ అనేది డ్రగ్ యొక్క డెలివరీ ఫాస్ట్గా, దాని యొక్క యాక్షన్ త్వరగా, తర్వాత ఎక్కువసేపు ఉండే విధంగా చూసేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొత్త ఇన్నోవేషన్స్ డెలివరీ సిస్టమ్స్లో ఏవైతే కనుక్కుంటారో వాటిని నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇది కొత్త అప్రోచ్ అనమాట, డ్రగ్ రిలీజ్ ప్యాటర్న్స్ దానికోసం. తర్వాత ఇక్కడ చూడండి, ఏ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఎన్డీడీఎస్ అని చెప్పేసి అంటారు. నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఎన్డీడీఎస్ అని చెప్పేసి అంటారు షార్ట్ ఫామ్లో. ఈజ్ రెఫర్డ్ యాజ్ ఫ్రెష్ అప్రోచ్ టు కంబైన్ inventive development, formulations, new technologies, new methodologies for supplying pharmaceutical mixtures in the body as required to safely achieve its anticipated pharmacological effects. మన బాడీ లోపలికి తీసుకునేటువంటి కొత్త రకమైన డోసేజ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మన శరీరంలో డిసీజ్ ఏదైతే ఉన్నదో అది ఎఫెక్టివ్గా ట్రీట్ చేయనీకి యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో అవుతూ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గించేలా చేస్తుంది కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్. అదేంటి అంటే నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది. ఓకేనా. తర్వాత ఇట్ మే ఇంక్లూడ్ సైంటిఫిక్ సైట్ టార్గెటింగ్ విత్ ఇన్ ద బాడీ, ఇంప్రూవ్స్ డ్రగ్ పొటెన్సీ, కంట్రోల్ డ్రగ్ డిశ్చార్జ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్. ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని టార్గెట్ చేసే విధంగా మన శరీరం లోపల డ్రగ్ యొక్క పొటెన్సీ ఏదైతే ఉన్నదో, అంటే దాని యొక్క పవర్ ఏదైతే ఉన్నదో ఇంప్రూవ్ చేసే విధంగా, తర్వాత డ్రగ్ డిశ్చార్జ్ ఏదైతే ఉన్నదో ఆ డిశ్చార్జ్ని కంట్రోల్ చేసే విధంగా, దాని యొక్క ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అంటే శరీరం పైన చూపించేటువంటి ఎఫెక్ట్, డ్రగ్ వచ్చేసి డిసీజ్ని ట్రీట్ చేయడానికి శరీరం పైన చూపించేటువంటి ఎఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఆ చూపించేటువంటి ఎఫెక్ట్ని ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు. ఆ ఎఫెక్ట్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎన్డీడీఎస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ ద గ్రోత్ ఆఫ్ నావల్, బెటర్ అండ్ సేఫర్ డ్రగ్స్ విత్ లాంగ్ హాఫ్ లైఫ్ అండ్ హ్యూజ్ థెరప్యూటిక్ ఇండిసెస్ అనమాట. అంటే మనం తీసుకునేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొత్తగా ఉండే విధంగా, చాలా బాగుండే విధంగా, సేఫ్టీ ఉండే విధంగా, ఎక్కువసేపు దాని యొక్క యాక్షన్ చూపించే విధంగా ఈ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ రిలేటెడ్గా డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఫార్ములేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయన్నమాట. తర్వాత ఇట్ ఈస్ నెసెసరీ టు క్రిటికల్లీ అసెస్ డిఫరెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద డిఫరెంట్ బోర్డ్ గ్రూప్ ఆఫ్ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. మనం వీటన్నిటిని అసెస్ చేయాలన్నమాట. అసెస్ చేస్తేనే అది ఎంతవరకు బాగా పనిచేస్తున్నాయని చెప్పి చెక్ చేస్తామన్నమాట. ఈ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అది ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి సస్టైన్డ్ ఆర్ కంట్రోల్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాము. తర్వాత వచ్చేసి లోకలైజ్డ్ డ్రగ్ డెలివరీ డివైజెస్ అని చెప్పేసి అంటాము. తర్వాత ప్రీ ప్రోగ్రామ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని అంటాము. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి ఈ విధంగా 4 అనేది డివైడ్ చేస్తామమ్మా. ఈ సస్టైన్డ్ ఆర్ కంట్రోల్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో these systems deliver drug action at a predeterminate by giving a prolonged or constant discharge respectively at the therapeutic effects levels in the flow. ఇక్కడ ఏం జరుగుతుందంటే సస్టైన్ రిలీజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒక 10 mg ఉండేటువంటి ఒక డ్రగ్ కానీ మన శరీరంలో తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క యాక్షన్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో దాని యొక్క యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక 6 hours వరకు దాని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. తర్వాత 6 hours తర్వాత దాని యాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆ 6 hours వరకు ఆ డ్రగ్ చూపించినటువంటి యాక్షన్ ద్వారా మన శరీరంలో ఉండేటువంటి రోగం అనేది కంప్లీట్గా సబ్సైడ్ అయిపోతుంది, అంటే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది ఆ డిసీజ్ అనేది కానీ ఇంకా ఎక్కువ పవర్ కానీ ఉంటే 6 hours తర్వాత మళ్ళీ డిసీజ్ అనేది తిరిగి ఫ్లేర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అట్లా ఉండేటువంటి కండిషన్స్లో మనం సస్టైన్ రిలీజ్ డ్రగ్స్ అనేవి కానీ ఇస్తే 6 గంటలు చూపించాల్సినటువంటి యాక్షన్ ఏదైతే ఉన్నదో 12 గంటలు చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే 6 గంటల్లో టోటల్గా డ్రగ్ అనేది, ఇప్పుడు నార్మల్ డెలివరీ సిస్టమ్స్లో తీసుకుంటే ఒక 6 గంటలు పనిచేసేటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది డిసింటిగ్రేషను, డిజల్యూషను, డిస్ట్రిబ్యూషను, అబ్జార్ప్షను, డిస్ట్రిబ్యూషను అంతా అయిపోయి మన బాడీలోంటి ఎలిమినేషన్ కూడా జరిగిపోతుంది.
6 అవర్స్ లోపల. ఈ 6 అవర్స్ వరకు దాని యాక్షన్ అనేది చూపిస్తూ వస్తుంది. కాకపోతే సస్టైన్ రిలీజ్ డోసేజ్ ఫార్మ్స్లో ఏమవుతుందంటే తీసుకున్నటువంటి డ్రగ్ ఏదైతే ఉన్నదో అది కొద్దిగా రిలీజ్ అవుతూ ఒక 12 అవర్స్ వరకు ఆ డ్రగ్ యొక్క రిలీజ్ ఏదైతే ఉన్నదో అది జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా 12 అవర్స్ వరకు డ్రగ్ రిలీజ్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతూనే ఉంటే ఆ కొద్దిగా రిలీజ్ అయ్యేటువంటి డ్రగ్ 12 అవర్స్ పాటు యాక్షన్ చూపించి డిసీజ్ని కంట్రోల్ చేసి నయం చేసేయడానికి తోడ్పడుతుంది. అందుకనే దాన్ని సస్టైన్డ్ రిలీజ్ ఆర్ కంట్రోల్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పి అంటాం. తర్వాత లోకలైజ్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అనగానంటే ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న చోటలోనే మనము డ్రగ్ అనేది డెలివరీ చేయడానికి ఆ డ్రగ్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలోనే టార్గెట్ చేయడానికి యూజ్ చేసేటువంటి డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లోకలైజ్డ్ డ్రగ్ డెలివరీ డివైజెస్ అని చెప్పేసి అంటారు. ఆ స్పెసిఫిక్ ఏరియాని మటుకే టార్గెట్ చేస్తాం. వేరే ప్లేసెస్లో డ్రగ్ రిలీజ్ కాకుండా ఆ ఒక్క ప్లేస్లోనే డ్రగ్ రిలీజ్ అయ్యేలా చూస్తాం అన్నమాట. నెక్స్ట్ రేట్ ప్రీ ప్రోగ్రామ్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నాయి. ఇవి ఏమిటంటే ఇప్పుడు ఒకసారి మనం డ్రగ్స్ అనేవి ఇచ్చేస్తామమ్మా. డ్రగ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమందికి మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అనగానంటే ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు ఆ టైంకి వచ్చేసి లేకపోతే 6 గంటలకి పొద్దున్న లేగానే కళ్ళు తిరగడం అనేది కొద్దిమందికి ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ప్రీ ప్రోగ్రామ్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్స్ వచ్చేసి మనం ఏం చేస్తాము రాత్రి పడుకునే ముందే ట్యాబ్లెట్ అనేది తీసుకుంటాం. ఆ విధంగా మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే రాత్రినే ట్యాబ్లెట్ అనేది తీసేసుకుంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ట్యాబ్లెట్ తీసేసుకున్న తర్వాత అది రిలీజ్ అయ్యేటువంటి టైం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకుంటే దానికి డ్రగ్ రిలీజ్ అయ్యే టైం వచ్చేసి ఒక 6 అవర్స్ తర్వాత రిలీజ్ అయ్యే విధంగా దాన్ని సెట్ చేస్తారనమాట మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే. అంటే దానికి కోటింగ్స్ అనేవి ఎక్కువ ఇచ్చి ఖచ్చితంగా ఆ కోటింగ్స్ కరిగే లోపల 6 అవర్స్ టైం పట్టే విధంగా ఆ ట్యాబ్లెట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తారు. అప్పుడు ఎగ్జాక్ట్ మార్నింగ్ వాళ్ళు లేసే టైంకి కళ్ళు తిరగడం ఏదైతే ఉంటుందో మార్నింగ్ సిక్నెస్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఈ ట్యాబ్లెట్ అనేది ఆ టైంకి పనిచేసి మార్నింగ్ సిక్నెస్ని తగ్గించేలా చేస్తుంది. దాన్నే రేట్ ప్రీ ప్రోగ్రామ్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. This system deliver drug action in influencing the rate of drug molecules by system design which controls the molecular diffusion of drug particles. ఓకేనా. నెక్స్ట్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఈ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి ఏంటి అంటే దిస్ సిస్టమ్ డెలివర్ డ్రగ్ యాక్షన్ బై carriers either for passive or active targeting or one base of self programmed method usually anchored with appropriate sensory devices which recognize their receptor at the target. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, మనకి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉన్నదో తీసుకున్నటువంటి ఈ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ద్వారా తీసుకున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ రీజియన్ దగ్గరికే వెళ్ళి ఆ ప్రాబ్లం ఉండేటువంటి ఏరియానే టార్గెట్ చేసి కంప్లీట్గా ఆ డిసీజ్ని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ కొన్ని డివైజెస్ అనేవి యూజ్ చేసి ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అనేవి యూజ్ చేస్తారు. అది యూజ్ చేసి బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఈ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వాటికే యూజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మన జనరల్గా కానీ చూస్తే మామూలుగా హ్యాండ్సాప్లాస్టర్ అని చెప్పేసి దెబ్బ తగిలితే ఆ దెబ్బ పైనే ఒక ప్లాస్టర్ అనేది వేస్తారు చూస్తారా, దాన్ని మనము టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గరే మనము ప్లాస్టర్ అనేది వేసేసి దాని లోపల మెడికమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిసీజ్ని తగ్గించడానికి ఆ కాటు లేకపోతే ఏమైనా దెబ్బ తగిలింది కదా దాన్ని ట్రీట్ చేయడానికి వాడటం అనేది జరుగుతుంది కదా. ఆ పర్టికులర్ ఏరియానే టార్గెట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. తర్వాత క్లాసిఫికేషన్ కానీ చూసుకుంటే సస్టైన్డ్ ఆర్ కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ అనేది చూస్తాం. ఫస్ట్ దాంట్లో కానీ చూస్తే ద రేట్ అట్ విచ్ ఎ డ్రగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ resonate is dependent on several factors. In various cases to control the resultant effect or sustain the release of medicine over several hours, the rate is made suitably slow. Further medication can be attained by the use of coatings that limit the release. Control the site of release. Dextromethorphan coated diclofenac and nicotine are examples of the drug using this technique. Another advantage of this technology is that the drug does not need to be in crystalline form.
ఇక్కడ ఈ కంట్రోల్డ్ సస్టైన్ రిలీజ్ ఆర్ కంట్రోల్డ్ రిలీజ్ ఏవైతే ఉంటాయో వీటిలో వచ్చేసి తీసుకున్న డ్రగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ పైన డిఫరెంట్ కోటింగ్స్ అనేవి ఇస్తారు. ఒకదానిపైన ఒకటి కోటింగ్స్ అనేవి ఇస్తారు. సెంటర్లో డ్రగ్ అనేది పెడతారు. ఈ కోటింగ్స్ అన్నీ కరుగుతూ వస్తాయి చూసారా. ఈ కోటింగ్స్ అనేవి కరిగేటప్పుడు సెంటర్లో కోర్లో మన డ్రగ్ పెట్టేదే కాకుండా ఒక్కొక్క లేయర్లో ఏదైతే ఉంటుందో ఆ లేయర్లో కూడా కొద్దిగా అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది ఇన్సర్ట్ చేస్తూ వస్తారు. ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క లేయర్లో డ్రగ్ అనేది ఇన్సర్ట్ చేస్తూ వస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క లేయర్ కరిగిపోయేటప్పుడు అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్లో ఉండేది రిలీజ్ అవుతూ వస్తుంది. ఆ విధంగా అన్ని లేయర్స్ అయిపోయిన దాకా డ్రగ్ అనేది తక్కువ మోతాదులో రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇందాక చెప్పిన మాదిరిగా ఈ టెక్నిక్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి డెక్స్ట్రోమిథర్ఫాన్ ఏదైతే ఉన్నదో అది దాని ఎగ్జాంపుల్. యాజ్ వెల్ యాజ్ డైక్లోఫినాక్ అండ్ నికోటిన్ వచ్చేసి ఈ టెక్నిక్ యూజ్ చేసి తయారు చేసినటువంటి డ్రగ్ డెలివరీ అనమాట. సిస్టమ్స్ రిలేటెడ్గా సస్టైన్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, వాటర్ ఇట్ మే బి. ఈ వాటి యొక్క ఎగ్జాంపుల్స్. తర్వాత మైక్రో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే మైక్రో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆర్ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ సబ్స్టెన్సెస్ ఆర్ కవర్డ్ బై నాన్ స్టాప్ ఫిలిం ఆర్ పాలిమెరిక్ మెటీరియల్స్. స్మాల్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి పార్టికల్స్ కానీ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఏవైతే ఉంటాయో స్మాల్ పార్టికల్స్ లాగా చేసిన వాటి మీద పాలిమెరిక్ మెటీరియల్స్తో కోటింగ్ అనేది ఇస్తారు. తర్వాత బై డెలివరింగ్ ద యాక్టివ్ ఏజెంట్ అట్ ఆప్టిమల్ రేట్ టు ద టార్గెట్ టిష్యూ అండ్ కాజింగ్ స్లైట్ టాక్సిసిటీ అండ్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, ద maximum therapeutic value can be attained. Delivery of a drug in a sustained controlled release way is done by microsphere as carrier for drugs. ఈ విధంగా మన కోటింగ్ అనేది ఒకదానిపైన ఒకటి పార్టికల్స్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పాలిమెరిక్ కోటింగ్స్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టాక్సిసిటీ అనేది చాలా వరకు తగ్గించి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించి థెరపెటిక్ వాల్యూ అనేది పెంచేలా చేస్తుంది. థెరపెటిక్ వాల్యూ అంటే ఏం లేదు, డ్రగ్ వచ్చేసి డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడేటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని థెరపెటిక్ వాల్యూ అంటారు. ఎంత బాగా ట్రీట్ చేస్తుంది డ్రగ్ డిసీజ్ని అని చెప్పడాన్ని థెరపెటిక్ వాల్యూ అని చెప్పేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద మైక్రో ఎన్క్యాప్సులేషన్ ద కవరింగ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ రీచింగ్ డైమెన్షనల్లీ ఫ్రమ్ సమ్ టెన్స్. ఇప్పుడు ప్రింటింగ్ ఏదో తప్పు కొట్టడమా. మైక్రో ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి ఇప్పుడున్న మోడర్న్ వాటిలలో చాలా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. వెన్ వీ కంపేర్ టు అదర్ టైప్స్ ఆఫ్ డెలివరీ సిస్టమ్స్ కంటే మైక్రో ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి ఇంకా రీచ్ అవ్వడం అనేది మంచిగా అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి దాని యొక్క మైక్రోన్స్ వచ్చేసి మైక్రో ఎన్క్యాప్సులేషన్లో ఆ పార్టికల్స్ కోటింగ్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్ సైజ్ వచ్చేసి 5000 మైక్రాన్ సైజ్ అనేది ఉండేలా చూస్తారనమాట. తర్వాత పేరెంటల్ కంట్రోల్ రిలీజ్ సిస్టమ్ అనమాట. పేరెంటల్ కంట్రోల్ రిలీజ్ సిస్టమ్ అంటే పేరెంటల్స్ అంటే ఏంటివి, డైరెక్ట్గా మన బాడీ లోపల ఉండేటువంటి బ్లడ్లో కానీ డ్రగ్స్ కానీ రిలీజ్ చేస్తే వాటిని మన పేరెంటల్స్ అని చెప్పేసి అంటారు. పేరెంటల్స్ అంటే ఏ డ్రగ్ అయితే డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లో కానీ ఇచ్చేస్తారో అటువంటి డ్రగ్స్ని మన పేరెంటల్స్ అని చెప్పేసి అంటామమ్మ. తర్వాత ద పేరెంటల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ డెలివరింగ్ డ్రగ్స్ with low bioavailability and fine therapeutic index అనమాట. Therefore the drug therapy will not only benefit compliance but also improve the quality of the therapy when the frequency of injection will be reduced. ఈ పేరెంటల్ కంట్రోల్ రిలీజ్ సిస్టంలో కానీ మనం డ్రగ్ కానీ ఇచ్చినామనుకోండి, మనం ఏమవుతుంటే జనరల్గా ఇప్పుడు మామూలుగా ఒక పేషెంట్ వచ్చాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, వాడికి వచ్చేసి ఒక ఎవ్రీ 10 అవర్స్కి వచ్చేసి పేరెంటల్ రూట్ ద్వారా మనం మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అట్లా ఇవ్వకపోతే ఆ డిసీజ్ అనేది ట్రీట్ అవ్వడం త్వరగా అనేది కాదు, కొద్దిగా టైం అనేది పడుతుంది. సో ప్రతిసారి పేరెంటల్స్ వచ్చేసి ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వకుండా ఒకసారి పేరెంటల్ రూట్లో ఇంజెక్షన్ అనేది మనం ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆ పేరెంటల్ రూట్లో ఇచ్చినటువంటి డ్రగ్ ఎక్కువసేపు పనిచేసే విధంగా, అంటే ఒక డ్రగ్ వచ్చేసి 6 అవర్స్ కానీ ఉంటే ఎవ్రీ 6 అవర్స్ అనేది ఇస్తూ పోవాలి. అట్లా లేకుండా ఒక డ్రగ్ మనం 12 అవర్స్ అయినా 24 అవర్స్ అయినా ఉండే విధంగా పేరెంటల్ రూట్లో మనం కానీ డ్రగ్ కానీ ఇచ్చినట్లయితే 2-3 సార్లు ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇచ్చేసి వదిలేస్తే అదే నిదానంగా రిలీజ్ అవుతూ ఎక్కువసేపు దాని యొక్క యాక్టివిటీ అనేది ఆ డిసీజ్ పైన చూపించేలా చేస్తుంది. This reduction in entire system of drug dosing is reached by the using of formulation technology that promises the release of drug in a controlled manner twice monthly or even less frequently. ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేయడం వల్ల
మనము డ్రగ్ డోసింగ్ ఏదైతే ఉన్నదో ఈ ఫార్ములేషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల రెగ్యులర్గా అనేది కాకుండా కంట్రోల్డ్ మేనర్ లాగా మంత్కి 2 times లాగా కానీ ఇంకా తక్కువ ఇవ్వడం కానీ చేయొచ్చు. తర్వాత ఇన్ అడిషన్ హ్యూమనైజింగ్ పేషెంట్ కంఫర్ట్ అండ్ రెడ్యూసింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంజెక్షన్ of drugs in the form of depot formulations are the objective of parental control system. డిపోట్ ఫార్ములేషన్ అంటే ఒకసారి ఇచ్చేయడం అన్నమాట. ఇచ్చేస్తే అది ఎక్కువ శాతము నిదానంగా మన శరీరంలో రిలీజ్ అయ్యే విధంగా సెట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని డిపోట్ ఫార్ములేషన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే 2-3 సార్లు ఇవ్వాల్సిన పని లేకుండా ఒకసారి ఇచ్చేసి ఆ డోస్ నిదానంగా రిలీజ్ చేసే విధానం అనేది కంట్రోల్ చేసేలా చేస్తాం. అందుకనే పేరెంటల్ కంట్రోల్డ్ రిలీజ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. The depot formulations are likely to not only boost the therapeutic profit but also to lessen unwanted side effect. రెగ్యులర్గా 2-3 times ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఈ పేరెంటల్ కంట్రోల్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువ. అందుకనే పేరెంటల్ కంట్రోల్ రిలీజ్ సిస్టమ్ బేస్ చేసుకొని మనం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించేసి థెరప్యూటిక్ ఎఫెక్ట్ అనేది పెంచేలా చేస్తామన్నమాట. నెక్స్ట్ బకల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. బకల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ బకల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో మనము ఓరల్ క్యావిటీ ఏదైతే ఉన్నదో ఆ ఓరల్ క్యావిటీలో టంగ్ ఏదైతే ఉంటుందో ఆ టంగ్ కింద మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బకల్ రీజియన్లో అంటే బకల్ మ్యూకోసా అంటే నోట్ లోపల ప్రజెంట్ అయినటువంటి క్యావిటీ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్లో మనకి ఎక్కువ శాతము బ్లడ్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ రీజియన్లో మనం ఎప్పుడైతే డ్రగ్ కానీ ఇచ్చామో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ అనేది లేకపోతే ఏదైనా కానీ ఆ డెలివరీ ఆ సిస్టమ్ ద్వారా ఇచ్చినప్పుడు త్వరగా డ్రగ్ అనేది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి డ్రగ్ త్వరగా దానికి యాక్షన్ అనేది త్వరగా చూపించేసి సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువగా చేసేసి ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే డ్రగ్ యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్గా కన్వర్ట్ అయ్యి చేసేటువంటి ప్రాసెస్ అది ఎక్కడ జరుగుతుందంటే లివర్లో. ఆ విధంగా జరగనివ్వకుండా డైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్లో పంపించేసేసి దాని యొక్క పనితీరు అనేది మెరుగుపడేలా చేస్తుంది బకల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది. ఇక్కడ చూడండి, బకల్ రీజియన్ డీల్స్ విత్ సూటబుల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సిస్టమిక్ డ్రగ్ డెలివరీ ఫ్రమ్ ద వేరియస్ transmucosal available sites. For the purpose of delivery of the therapeutic agents for both buccal as well as systemic delivery used as retentive dosage forms, buccal cavity mucosa is most convenient and available site. Mucosa is relatively permeable because of rich blood supply. The buccal drug delivery system includes the fast dissolving tablets, sublingual tablets, chewing tablets, gums, buccal patches. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటేనమ్మా ఇంతకుముందు మీకు చెప్పాను అనుకుంటా ముందు లెసన్స్లో యాంజైనా పెక్టోరిస్ అనేటువంటి డిసీజ్ ఏదైతే ఉంటుందో హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు త్వరగా మనం డ్రగ్ అనేది ఇస్తే పేషెంట్ అనేది ఆ డిసీజ్ నుంచి కోలుకోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే సబ్లింగబుల్ రూట్ అంటే నాలుక కింద ట్యాబ్లెట్ అనేది ప్లేస్ చేసేస్తాం. ఎప్పుడైతే నాలుక కింద ట్యాబ్లెట్ అనేది ప్లేస్ చేసేస్తామో ఆ ట్యాబ్లెట్ వచ్చేసి నాలుక కింద ఎక్కువ ఎంగిల్ అనేది ఉంటుంది, లాలాజలం అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ అనేది ఆ లాలాజలంలో త్వరగా కరిగిపోయి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మన హార్ట్కి త్వరగా వెళ్ళిపోయి ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ కోసము పనిచేస్తుంది. ఇది చాలా తక్కువ టైంలోనే వితిన్ మినిట్స్లోనే డ్రగ్ యొక్క యాక్షన్ చూపించేసి పేషెంట్ అనేది ఆ డిసీజ్ కండిషన్ నుంచి రిలీఫ్ అనేది పొందుతాడు. ఆ ట్యాబ్లెట్ వచ్చేసి నైట్రోగ్లిజరిన్ అనేటువంటి ట్యాబ్లెట్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ బక్కల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఈ బక్కల్ డ్రగ్ డెలివరీ సిస్టంలోనే సబ్లింగ్వల్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చ్యూవింగ్ ట్యాబ్లెట్స్ అంటే ఏం లేదు, మామూలుగా మనకి జెలిసిల్ ట్యాబ్లెట్స్ వస్తాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ నోట్లో పెట్టుకొని నములుతారు కదా, సప్పరిస్తారు కదా. అట్ ది సేమ్ టైం లోజెంజెస్, స్ట్రెప్సిల్స్, విక్స్, బిల్లలు ఏవైతే ఉంటాయో అవి నములుతాం కదా, ఇవన్నీ చ్యూవింగ్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత బక్కల్ ప్యాచెస్, తర్వాత ఫాస్ట్ డిజాల్వింగ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇట్ విల్ కమ్స్ అండర్ బక్కల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ట్రాన్స్డర్మల్ అంటే ఏం లేదు, ట్రాన్స్ అంటే అడ్డంగా లేకపోతే కింద, డర్మల్ అంటే స్కిన్ కింద ప్లేస్ చేసేటువంటి డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం.
Transdermal drug delivery system delivers the drug through the skin at a controlled rate to the systemic circulation when a distinct dosage forms is applied on the intact skin. Topical use has been applicable for centuries, mostly in the treatment of localized skin ailments. A native treatment requires only the drug permeation through the outer layer of the skin to treat the disease state, hoping that this occurs with slight or no systemic accumulation. ఈ ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏదేంటంటే సింపుల్గా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే మామూలుగా షుగర్తో బాధపడుతూ ఉండే వాళ్ళకి ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అనేవి ఇచ్చేస్తారు, స్కిన్ కింద చిన్న ప్యాచెస్ అనేది ఇచ్చేస్తారు. అది నియర్లీ అంటే 2 to 3 years వరకు అట్లాగే ఉంటుంది. అట్లా ఉండిపోయి ఆ స్కిన్ రూట్ ద్వారా ఇన్సులిన్ అనేటువంటి హార్మోను నిదానంగా బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఫర్ 2 to 3 years వరకు నిదానంగా ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఈ ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. మామూలుగా జనరల్గా చూస్తే స్కిన్ పైన ఏమైనా దెబ్బలు కానీ తగిలినప్పుడు కూడా మనం వచ్చేసి క్రీమ్స్ అనేటివి, ఆయింట్మెంట్స్ అనేటివి అప్లై చేస్తాం ద్వారా ఆ విధంగా అప్లై చేయడం వల్ల డ్రగ్ అనేది స్కిన్ పైన నుంచి లోపలికి అనేది వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ అనేది జరగడానికి ఆస్కారం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ ట్రాన్స్డర్మల్ ఈ రూట్ని చూస్ చేసుకొని ప్రొలాంగ్డ్ కండిషన్ ఉండేటువంటి డిసీజెస్ని కూడా ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ట్రాన్స్డర్మల్ డెలివరీ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ ఆక్యులార్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఆక్యులార్ అంటే ఏం లేదు, ఆక్యులార్ అంటే కన్నుకు సంబంధించింది. ఓకేనా, ఆక్యులార్ అంటేనే కన్నుకు సంబంధించింది. కంటి ద్వారా మనము డ్రగ్స్ వచ్చేసి డెలివరీ చేసే సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆక్యులార్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. ద కాంప్లికేషన్ ఆఫ్ ఐ ప్రొవైడ్స్ యూనిక్ డిఫికల్టీస్ టు delivery to drug delivery plans. Conventional eye drops used for treating many ocular diseases have several disadvantages. నార్మల్గా యూజ్ చేసేటువంటి కన్వెన్షనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఐ ట్రీట్మెంట్ కోసము వాటి వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఎల్డర్ పేషెంట్స్లో, చిల్డ్రన్లో అండ్ ఈవెన్ ప్రాక్టీస్డ్ యూజర్స్ ఇంజూర్ దేర్ ఐస్ అపాన్ కాంటాక్టింగ్ విత్ ద బాటిల్ టిప్ లీడింగ్స్, బ్యాక్టీరియల్ కంటామినేషన్, చిన్న చిన్న దెబ్బలు లాంటివి ఏమైనా కానీ తగిలితే కన్ను వచ్చేసి ఇన్ఫెక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ప్రిజర్వేటివ్స్ ఆల్సో కాజ్ మార్ఫలాజికల్ ఆల్టరేషన్స్ టు వైటల్ పార్ట్ ఆఫ్ ఐ సచ్ యాజ్ కంజక్టివా, కార్నివా అండ్ టెండాన్ రిజల్టింగ్ ఇన్ ఆల్టరేషన్ ఆఫ్ స్కారింగ్ బిహేవియర్ ఆఫ్ గ్లోకోమా సర్జరీ. ఇక్కడ కొన్ని ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిజర్వేటివ్స్ నార్మల్గా యూజ్ చేసేటువంటి ఐ డ్రాప్స్ అట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ కానీ సరిగ్గా లేకపోయినా దాని యొక్క డ్రగ్ యొక్క నేచర్ ఏమైనా ఆల్టర్ అయినా కూడా అటువంటి యూజ్ చేసినప్పుడు కన్నుకు సంబంధించి కంజక్టివా కానీ, కార్నియా కానీ, టెండాన్ కానీ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆల్టరేషన్ అనేది జరిగి తర్వాత ఫైనల్గా గ్లకోమా సర్జరీస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో లీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత శుక్లాలలో ఏవైతే అంటారో చూస్తారా అటువంటి కండిషన్స్లో కూడా సర్జరీ చేసినప్పుడు ట్రీట్మెంట్ కోసం అనేది ఈ డెలివరీ సిస్టమ్కి అనేది వెళ్తారు. తర్వాత ఫర్ మెయింటైనింగ్ కెమికల్ స్టెబిలిటీ ఆఫ్ ద డ్రగ్స్ యూజ్డ్ ప్రిజర్వేటివ్స్ అండ్ pH regulations are added. Both of them lead to enhanced tear flow, causing poor pharmacokinetics of eye drops due to dilution of active moiety. మామూలుగా మనము ఏమన్నా ప్రాబ్లంగానే ఉంటే అక్కడ ఐలో ఉండేటువంటి కెమికల్స్ని స్టెబిలిటీ అనేది చేయడానికి, అక్కడ ఐలో కెమికల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, డ్రగ్స్ యొక్క కెమికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి తర్వాత ప్రిజర్వేటివ్స్ అనేటివి కూడా యూజ్ చేస్తారు ఆ డ్రగ్ స్టెబిలిటీ కంట్లో ఉండడానికి అన్నమాట. తర్వాత pH ఏవైతే ఉంటాయో రెగ్యులేషన్స్ అనేటివి కూడా pHని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయడానికి కొన్ని pH రెగ్యులేటర్స్ కూడా యాడ్ చేస్తారు. తర్వాత ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కంట్లో నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా రావడం వల్ల డ్రగ్ ఏదైతే ఉంటుందో కళ్ళల్లో ప్రెజెంట్ ఏవైతే ఉంటాయో ఆ డ్రగ్ కూడా వాటి యొక్క ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీస్ అనేటివి లూజ్ అయిపోయి డైల్యూట్ అయిపోయి కన్నీరు ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. అటువంటి కండిషన్స్లో మనం ఇక్కడ ఈ ఆక్యులార్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్
Preservatives persuade irritation like tearing, stinging, hyperemia, burning and allergy, and puncture dermatitis, a common ocular reaction of usual eye drops. నార్మల్గా యూజ్ చేసేటువంటి ఇచ్చింగ్ అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఐ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసినప్పుడు మనకి సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే ఇరిటేషను, టీయరింగ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి అనేటివి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఎప్పుడు ఐ డ్రాప్స్లో ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉంటాయో యూజ్ చేసిన వాటి వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. వాటికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆక్యులర్ డ్రగ్ సిస్టమ్. తర్వాత ఇన్ కామన్ డ్రగ్ supply devices like NODS, new ophthalmic drug system, an accuser is demonstrated to harmless and tolerated in the human eye under proficient drug delivery systems. ఇప్పుడు ఉండే వాటిల్లో కామన్గా ఇవ్వడానికి ఐ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొత్త పద్ధతి అనేది చూస్ చేసుకున్నాం. అదేంటి అంటే ఆప్థాల్మిక్ డ్రగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసేసి కంటికి సంబంధించి హార్మ్ అనేది ఏం లేకుండా మన హ్యూమన్ ఐ టాలరేట్ చేసే విధంగా ఉండే విధంగా మనము కొత్త సిస్టమ్ అనేది ఇన్వెంట్ చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి డిసీజ్ని ట్రీట్ చేయడానికి మంచిగా ఉండే విధంగా తయారు చేస్తాం. అదేంటి అంటే న్యూ ఆప్థాల్మిక్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేటువంటిది ఒకటి. తర్వాత నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, డైరెక్ట్గా ముక్కులోకి ఇచ్చేస్తే మందునే దాన్ని నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. మామూలుగా మీరు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తూ ఉంటారు కదా, నాసల్ స్ప్రేస్ అని చెప్పేసి, ముక్కు దిబ్బడ ఎక్కువ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, నాసివియాన్ అని చెప్పి చూపిస్తారు చూస్తారా. డైరెక్ట్గా డ్రగ్ వచ్చేసి ముక్కులోకి ఇచ్చేసి ముక్కు బ్లాక్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ జలుబు చేసినప్పుడు బ్లాక్ ఏదైతే ఉంటుందో వాటిని క్లియర్ చేయడానికి ఉపయోగిస్తారు. అటువంటి డ్రగ్ డెలివరీ సిస్టాన్ని మనం నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. నాసల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్ డిఫరెంట్ టెక్నిక్ ఫర్ రీచింగ్ ద systemic drug effect to the parenteral route. Nowadays, as compared to oral administration, many drugs have improved systemic availability through the nasal route. Biotechnological expansion has led to the development of new and large amount of protein and peptide forks for managing several ailments. Oral administration is not possible because drugs knowingly degrade in the GIT or rendered metabolism by the first pass metabolism in the liver. ఇక్కడ ఏంటి అంటే నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది పేరెంటల్ రూట్లో ఏ విధంగా డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లో ఇచ్చేసి మన ట్రీట్మెంట్ అనేది బాగా ఎఫెక్టివ్ ఉండే విధంగా తయారు చేస్తున్నామో, అదేవిధంగా నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో కూడా మనం డ్రగ్ కానీ ఇస్తే డైరెక్ట్గా పేరెంటల్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి దాని యొక్క యాక్షన్ అనేది త్వరగా ఉండే విధంగా చూస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీల ఎక్స్పాన్షన్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ అనేది జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుందంటే నార్మల్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే డ్రగ్ ఇస్తామో అవి మ్యాక్సిమము గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లోనే ఆ డ్రగ్ యొక్క కెపాసిటీ అనేది కొద్ది వరకు తగ్గుతుంది. ఎందుకు అంటే అక్కడ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లో స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హెచ్సిఎల్ ఇవన్నీ యాక్ట్ చేసి దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొద్దిగా తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం లివర్లో మెటబాలిజం జరుగుతుంది. ఈ మెటబాలిజం ప్రాసెస్ ద్వారా కూడా మనకి కొద్దిగా డ్రగ్ యొక్క ఎఫికసీ అనేది తగ్గుతుంది. వీటన్నిటిని బైపాస్ చేసేసి మనం త్వరగా డ్రగ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడేదే వన్ ఆఫ్ ద రూట్ విచ్ ఇస్ నథింగ్ బట్ నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. తర్వాత ఇంట్రానాసల్ డ్రగ్ డెలివరీ ప్రొవైడ్స్ ఎ క్యాపబుల్ ఆల్టర్నేటివ్ అడ్మినిస్ట్రేషన్ రూట్ ఆఫ్ సచ్ డ్రగ్స్. జిఐ రిలేటెడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆల్టర్నేటివ్గా మనం ఇంటర్నాసల్ రూట్ అనేది కూడా యూస్ చేయొచ్చు. తర్వాత nasal drug delivery system are suitable when confined and hitched blood-brain barrier has to be crossed so that drug can be supplied to the biphasic of CNS. డైరెక్ట్ సిఎన్ఎస్ ఏదైతే ఉన్నదో అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏవైతే ఉంటుందో దాని ద్వారా మనం డ్రగ్ అనేది ఇష్యూ చేయనీకి మన నార్మల్ జిఐటి కంటే నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ద్వారా కానీ వెళితే మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చేదానికి కూడా ఈ నాసల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ థెరపటిక్ పర్పసెస్ as it provides a rapid systemic drug absorption and quick onset of action because of anatomical, physiological and histological characteristics of the nasal cavity. Nasal cavity యొక్క anatomy, physiology, histology బేస్ చేసుకొని
ఈ నాసల్ రూట్ ద్వారా ఇచ్చేటువంటి డ్రగ్ ఏవైతే ఉన్నాయో త్వరగా సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి అబ్జార్ప్షన్ జరిగిపోయి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ట్రీట్మెంట్ పర్పస్ ఏదైతే ఉన్నదో చాలా క్విక్గా అనేది ఉంటుంది. అందుకనే మనము నాసల్ డ్రగ్ సిస్టమ్ యూజ్ చేసేటువంటి డ్రగ్స్ వచ్చేసి యాక్షన్ అయితే త్వరగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్. పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే పల్మనరీ రూట్ ద్వారా అంటే రిలేటెడ్ టువర్డ్స్ ద లంగ్స్ రూట్ ద్వారా డిసీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. పల్మనరీ రూట్ ఈజ్ యూజ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఫర్ సెంచురీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనము ఆయాసం వచ్చిందనుకోండి, ఎక్కువ ఆయాసం వచ్చేస్తే అప్పుడు వాళ్ళకి బాగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. అప్పుడు మనం ఏం చేస్తాము, అది ఏమంటారమ్మా, అది ఆయాసం పోనీకి ఒక ఇన్హేలర్ అనేది నోట్లో పెట్టుకొని పీల్చుతారు చూసారా, అది పీల్చినప్పుడు మనకి ఎక్కడైతే ఈ ఈసోఫాగస్ ద్వారా నోట్లో ఓరల్ క్యావిటీ నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు ఈసోఫాగస్ పక్కన ప్రజెంట్ అయినటువంటి ట్రకియాలోకి వెళ్ళిపోయి లంగ్స్ అనేది డైలేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. అదేవిధంగా జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ అనేది ఎక్కువ పోనీకి ఆవిరి అనేది పడతారు కదా, అంటే ముక్కుల్లో ద్వారా గాలి అనేది వేడి గాలి అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి కంజెషన్స్ ఏవైతే ఉంటాయో ముక్కు దిబ్బడ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ ముక్కులో ఉండేటువంటి ముక్కు దిబ్బడ ఏదైతే ఉన్నదో అది తగ్గించి ముక్కులో జరిగేటువంటి సెక్రీషన్స్ ఎక్కువ జరిగే వాటిని తగ్గించి తర్వాత ట్రీట్మెంట్ అనేది చేస్తుంది. ఆయాసం ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ లంగ్స్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మన ఇన్హేలర్స్ అనేవి ఇస్తే లంగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ లంగ్స్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాన్ని మన పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ద యూజ్ ఆఫ్ లీవ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, వేపర్స్ ఫ్రమ్ అరోమాటిక్ ప్లాంట్స్, బాల్సమ్స్, మిర్ర్ వాజ్ డన్ ఇన్ ఏన్షియంట్ ఇన్హలేషన్ థెరపీస్. పాతకాలంలో ఇన్హలేషన్ థెరపీస్ అనేవి యూజ్ చేసేటప్పుడు అక్కడ అరోమాటిక్ ప్లాంట్స్ అంటే మంచి వాసన ఇచ్చే ప్లాంట్స్ వాటన్నిటి నుంచి వాటి నుంచి వచ్చేటువంటి వేపర్స్ ఏవైతే ఉంటాయో అది యూజ్ చేసి ట్రీట్మెంట్ అనేది చేసేవాళ్ళు. తర్వాత ద డెవలప్మెంట్ ఆఫ్ సేఫర్ ఇన్హలేషన్ థెరపీ డిపెండ్స్ ఆన్ ద ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ద మాలిక్యూల్ అండ్ డెలివరీ సిస్టమ్ అప్లికేషన్స్. తర్వాత సేఫ్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిసీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉండడానికి మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ అనేది చేసాం. తర్వాత ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈజ్ ఓపెన్ టు ఫెయిర్లీ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయలాజికల్ అండ్ నాన్ బయలాజికల్ పార్టికల్స్. మన రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉన్నదో చాలా వరకు గాలి పీల్చినప్పుడు రకరకాల పార్టికల్స్ అనేటివి మన టోటల్ రెస్పిరేటరీ సిస్టంలో ఎంటర్ అవుతూ ఉంటాయి కదా, అది చెప్తున్నారు ఇక్కడ. The characteristic of the effective lung defense mechanism is that healthy people's lungs are sterile below the larynx. ఇక్కడ లంగ్స్లో డిఫెన్సివ్ మెకానిజం ఉండడం వల్ల లారింగ్స్ కింద పార్ట్ నుంచి లంగ్స్ వచ్చి స్టెరైల్గా ఉంటుంది, అంటే మైక్రోబియల్ కంటామినేషన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ రెస్పిరేటరీ డిసీజ్, the pulmonary route is the best alternative to other routes since it can minimize the required dose. ఈ రూట్ ద్వారా ఎందుకు మనం వచ్చేసి చూస్ చేసుకుంటున్నామంటే యాక్చువల్గా కావాల్సినటువంటి డోస్ కంటే ఆ డోస్ యొక్క అమౌంట్ తక్కువలోనే మనం ట్రీట్మెంట్ అనేది ఈ రూట్ ద్వారా చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ అబ్స్ట్రక్టివ్ రెస్పిరేటరీ డిసీజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది. తర్వాత వర్స్ట్ కేస్లో it can be a barrier for patient complaints when the specific drug regime vital ఇది తప్పు కొట్టారమ్మా, స్పెసిఫిక్ డ్రగ్ ఏదైతే ఉన్నదో మోస్ట్ ఎఫెక్టివ్లీ ఫర్ ద ట్రీటింగ్ ఆఫ్ డిసీజ్ సిన్స్ సర్టైన్ పేషెంట్ పిక్ irregular treatment or no treatment at all when encountered with recurrent injections. ఇవి మామూలుగా వచ్చేసి పేషెంట్స్ కానీ సరిగ్గా తీసుకోకపోతే సారికి మనం ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకి నాసల్ క్యావిటీ ద్వారా ఎస్పెషల్లీ పల్మనరీ అబ్స్ట్రక్షన్ ఏమైనా డిసీజ్ కానీ ఉంటాయో వాటిని ట్రీట్మెంట్ చేయడానికి తక్కువ డోసెస్లోనే ఈ రూట్ ద్వారా ఇస్తే ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఇంట్రాయూటరైన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. ఇంట్రాయూటరైన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అంటే ఏంటంటే యూటరైన్ క్యావిటీలో మనం అనేది
డ్రగ్స్ యూటరైన్ క్యావిటీ ద్వారా మనం ఇచ్చేటువంటి డ్రగ్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇంట్రాయూటరైన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాము. తర్వాత ఐయుడి అని చెప్పేసి అంటారు. అవి ఏంటివి అంటే ఇంట్రాయూటరైన్ డివైజెస్ అని చెప్పేసి అంటారు. వీటిని ఏమంటామంటే కాంట్రాసెప్టివ్స్. పిల్లలు పుట్టకుండా కాంట్రాసెప్టివ్స్ అంటే వాడతారు కదా, వాటిని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇవి ప్లాస్టిక్ కాంట్రాసెప్టివ్స్ అన్నమా. ఇది జనరల్గా యూట్రస్లో వూంబ్ అనేది IUD is a little plastic contraceptives device that is gently introduced into the uterus by either a physician or nurse practitioner, are about 98 to 99% operational in avoiding pregnancy, and one type of IUD stays placed for up to 10 years before needing to be replaced. ఇప్పుడు సింపుల్గా ఇంట్రాయూటరైన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ప్లాస్టిక్ కాంట్రాసెప్టివ్స్ యూటరస్లో ప్లేస్ చేసేసి ఒక 10 years దాకా దాన్ని వదిలేస్తారు. అంటే డిపెండ్స్ అపాన్ పేషెంట్ అనమాట. ఇప్పుడు పేషెంట్ వచ్చేసి ఒక 5 years వరకు పిల్లలు వద్దు అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది యూటరస్లో ప్లేస్ చేసేసి ఎస్పెషల్లీ బై ఫిజిషియన్, నర్స్ ఎవరైతే ఉంటారో, ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఏమంటారు యూటరస్లో ఈ ప్లాస్టిక్ కాంట్రాసెప్టివ్ అనేది ప్లేస్ చేసేసి ఆ విధంగా అట్లాగే వదిలేస్తే ఎంత టైం వరకు అది ఉంటుందో అంతవరకు ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్కోర్స్ జరిగినప్పటికీ కూడా అక్కడ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఆపడానికి అనేది ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది 98 to 99% అనేది బాగా పనిచేస్తుందమ్మా. తర్వాత వన్స్ ఇన్సర్టెడ్ ద IUD ఈజ్ ఇన్స్టెంట్లీ ఎఫెక్టివ్ అండ్ వెన్ రిమూవ్డ్ ఇట్స్ కాంట్రాసెప్టివ్ ఎఫెక్ట్ ఇన్స్టెంట్లీ స్టాప్డ్. The IUD may affect the manner the sperm or egg moves and it prevents the egg and sperm for uniting, nothing but fertilization. ఈ IUD ఏవైతే ఉంటాయో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి స్పర్మ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్ రెండు ఫర్టిలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది లేకుండా ఆపేయడం అనేది జరుగుతుంది. అటు కాకుండా ఎప్పుడైతే అది మనకి వాళ్ళు కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలు కావాలా అనుకున్నప్పుడు ఈ ఇంట్రాయూటరైన్ డివైస్ తీసేశారో ఇమ్మీడియట్గా దాని ఎఫెక్ట్ అనేది పోయి మళ్ళీ ఫర్దర్గా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ద కాపర్ IUD కాజెస్ థిక్నింగ్ ఆఫ్ సర్వైకల్ మ్యూకస్ ఫార్మింగ్ ఏ బ్యారియర్ దట్ అవాయిడ్స్ స్పర్మ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద యూటరస్. ఈ IUD కాపర్ IUDs ఏవైతే ఉంటాయో అది ప్లేస్ చేసినప్పుడు సర్వైకల్ దగ్గర మ్యూకస్ ఏదైతే ఉన్నదో అది ఒక బ్యారియర్ లాగా పని చేసేసి స్పర్మ్స్ వచ్చేసి యూటరస్లోకి ఎంటర్ కానియకుండా ఆపేస్తుంది. ఫర్ మోస్ట్ ఉమెన్ IUD ఈజ్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ద IUD ఈజ్ అన్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ ఫీమేల్ హూ హ్యాస్ చిల్డ్రన్ అండ్ వాంట్స్ లాంగ్ టర్మ్ బట్ నాట్ పర్మనెంట్ కాంట్రసెప్షన్. ఈ IUD ఏదైతే ఉన్నదో ఇది చాలా సేఫ్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అన్నమాట. తర్వాత ఈ IUD ఏదైతే ఉంటుందో ఇది లాంగ్ టర్మ్ కాంట్రసెప్షన్ లాగా యూజ్ చేస్తాం కానీ పర్మనెంట్ కాంట్రసెప్షన్ అయితే కాదు. ద IUD ఈజ్ ఏ గుడ్ చాయిస్ ఫర్ ఫీమేల్స్ హూ కెనాట్ టేక్ బర్త్ పిల్స్, యూజ్ DEPO Provera or Norplant and who choose not to use a barrier method of contraception like diaphragm or vaginal foam. అనదర్ కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా ఆపేదానికంటే ఈ IUD ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది యూజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా ఆపడం అనేది 100 రెట్లు మేలు అనేది ఇక్కడ చెప్పేటువంటి అర్థం. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ద్వారా మనం డ్రగ్స్ అనేటివి డెలివర్ చేయడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి కదా. మనం జనరల్గా తీసుకునేటువంటి ప్రతి ఒక్క డ్రగ్ కూడా కన్వెన్షనల్ డ్రగ్ వచ్చేసి మనం GI ద్వారానే ఇస్తాము. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే టోటల్గా ఓరల్ క్యావిటీ నుంచి యానల్ క్యావిటీ వరకు ప్రజెంట్ అయి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్లోనే డ్రగ్ రిలీజ్ అవ్వాలి అన్నటువంటి ఆలోచనగానే ఉంటే అప్పుడు మనము తయారు చేసేటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డ్రగ్ రిలేటెడ్ సిస్టమ్గా కొత్తగా ఇన్నోవేటివ్గా తయారు చేసి ఎస్పెషల్లీగా అది స్టమక్లోకి వెళ్ళిన తర్వాత కూడా ట్యాబ్లెట్ అక్కడ ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ యాజ్ వెల్ యాజ్ HCl లాంటి పదార్థాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఆ ట్యాబ్లెట్ అనేది పైన ఎఫెక్ట్ చూపించకుండా ఎప్పుడైతే ఇంటెస్టైన్స్లోకి వెళ్తుందో ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్కలీ మీడియా
స్టమక్లో అసిడిక్ మీడియా ఉంటుంది కదా, హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది కాబట్టి, అదేవిధంగా ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత ఆల్కలీ మీడియా అనేది ఉంటుంది. ఆ ఆల్కలీ మీడియాలోనే రిలీజ్ అయ్యే విధంగా ట్యాబ్లెట్స్ అనేది డిజైన్ చేస్తాం. అటువంటి ట్యాబ్లెట్ డిజైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పి చెప్తాం. Not all drugs are absorbed consistently throughout the GIT is chief limit in oral controlled release drug delivery systems. However, some drugs are absorbed habitually through gastrointestinal tract. Some drugs are absorbed in exact proportion of gastrointestinal tract or to an altered extent in several segments of gastrointestinal tract, such as absorption window. Absorption window అంటే ఎంత టైం పీరియడ్లో డ్రగ్ బాగా అబ్జార్బ్ అవుతుంది అని చెప్పడాన్ని అబ్జార్ప్షన్ విండో అని చెప్పేసి అంటాం. సో ద డ్రగ్ రిలీజ్డ్ ఇన్ దిస్ రీజియన్ ప్రొసీడింగ్ అండ్ ఇన్ క్లోజ్ నియర్ బై ఏరియా టు ద అబ్జార్ప్షన్ విండో ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ అబ్జార్ప్షన్. లేటర్ క్రాసింగ్ ద అబ్జార్ప్షన్ విండో ద రిలీజ్ డ్రగ్స్ గోస్ టు వేస్ట్ with slight or no absorption. This severely reduces the time available for drug absorption and bounds the victory of delivery system. Thus, these concerns have led to the growth of oral gastro-retentive dosage forms. Gastro-retentive dosage forms అంటే ఇంతసేపు చెప్పిందేనమ్మా, ఎక్కువ స్టమక్లో అది రిలీజ్ కాకుండా ఇంటెస్టైన్ రిలీజ్ అయ్యే విధంగా తయారు చేసేటువంటి వన్ ఆఫ్ ద డోసేజ్ ఫార్మ్స్ని మనం ఏమంటామంటే ఓరల్ గ్యాస్ట్రో-రిటెంటివ్ డోసేజ్ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. Possessing gastric retention capability. One of the most viable approaches is to regulate gastric retention time. అంటే స్టమక్ లోపల ఎక్కువసేపు ట్యాబ్లెట్ ఉండే విధంగా తయారు చేసేదాన్ని మనం ఏమంటామంటే గ్యాస్ట్రిక్ రిటెన్షన్ టైం అని చెప్పేసి అంటాం. తర్వాత యూజింగ్ GRDF దట్ ఆఫర్ ఎ న్యూ అండ్ బెటర్ చాయిస్ ఇన్ డ్రగ్ థెరపీ ఫర్ అచీవింగ్ ఎ ప్రొలాంగ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ డ్రగ్ డెలివరీ ప్రొఫైల్ ఇన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనమాట. Dosage forms that can hold in stomach are called as gastro-retentive drug delivery systems. ఏదైతే మనం డోసేజ్ ఫామ్ ఏదైతే తయారు చేస్తామో అది స్టమక్లో ఎక్కువసేపు నిలవ ఉండేలా తయారు చేసామనుకోండి డోసేజ్ ఫామ్స్, వాటిని మనం గ్యాస్ట్రో-రిటెంటివ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాము. తర్వాత టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి ఎస్పెషల్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్నే మనము టార్గెట్ చేసేలా చేస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఫర్ డెలివరీ ఆఫ్ డ్రగ్స్ టు పార్ట్ ఆర్ ఆర్గన్ ఆర్ రిసెప్టర్స్ ఆఫ్ బాడీ దట్ సప్లై ద డ్రగ్ ఎంటైర్లీ. టూ డిస్టింక్ట్ అప్రోచెస్ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ ఆర్ the drug is directly selected for the targeted site where it is concentrated and shows its reaction. The chemical agent is steadily offered but is active or activated ఓన్లీ అట్ ద టార్గెట్ సైట్. ఇక్కడ ఏదైతే ఉన్నదో టార్గెటెడ్ డెలివరీ సిస్టము ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి మనం డైరెక్ట్గా డ్రగ్ అనేది పంపించేలా చేస్తాము. వన్స్ ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఆ టార్గెట్ సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ డ్రగ్ వచ్చేసి యాక్టివ్గా అనేది అవుతుంది, యాజ్ వెల్ యాజ్ దాన్ని యాక్టివ్గా అనేదన్నా చెయ్యాలి. ఈ విధంగా చేస్తే అప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం దగ్గరికే పోయి దాని యొక్క యాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత టార్గెటెడ్ drug delivery study is done on areas that concentrate on the development and estimation of systems with precise features. తో ఏవైతే ఉంటాయో వాటిపైననే మనము ఈ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ స్టడీ ఏదైతే ఉన్నదో కాన్సన్ట్రేట్ చేసి వాటిని డెవలప్మెంట్ చేయడానికి చేస్తాం అనమాట. ద ఫీచర్స్ కెన్ బి ఆఫ్ సెలెక్టివ్ ఆర్ రీజనల్ డ్రగ్ డెలివరీ, కంట్రోల్ డ్రగ్ డెలివరీ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్. ఇక్కడ రీజనల్గా డ్రగ్ డెలివరీ అన్నా లేకపోతే కంట్రోల్ డ్రగ్ డెలివరీ అన్నా లేకపోతే రెండింటిని కలిపి ఫైనల్గా మనం డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది చేసేలా చేస్తాం అన్నమాట. తర్వాత టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఫర్ రొటీన్ యూస్ కోసంకి కూడా టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ని ఫాలో అయ్యేలా చేస్తాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రిటికల్లీ ఎస్టాబ్లిష్ ద ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ అండ్ ద బెనిఫిట్ ఓవర్ ఏ కన్వెన్షనల్ డోసేజ్ ఫామ్ ఇఫ్ ఎనీ ఈజ్ డాక్యుమెంటెడ్. తర్వాత ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ అనేది ఖచ్చితంగా మనం ఎస్టాబ్లిష్ చేయాలా, కన్వెన్షనల్ డోసేజ్ ఫామ్ కంటే ఇది బెటర్ అని చెప్పనీకి. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ ప్రీ క్లినికల్ ఎస్టిమేషన్ ఆఫ్ మైక్రోస్పియర్, డ్రగ్ కాంజుగేట్స్, లిపోజోమ్స్ ఆర్ అలైక్ సిస్టమ్స్. తర్వాత మైక్రోస్పియర్స్ కానీ డ్రగ్ కాంజుగేట్స్ కానీ లిపోజోమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ దగ్గర ఉండేటువంటి సిస్టమ్సే వీటితో పోల్చుకుంటే. తర్వాత బ్రెయిన్ టార్గెటింగ్
డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు బ్రెయిన్లో స్పెసిఫిక్ సైట్లోనే మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి అని అనుకుంటే, బ్రెయిన్లోనే మనం డ్రగ్ అనేది రిలీజ్ చేయాలనుకుంటే వాటి కోసమే యూజ్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో డ్రగ్ డెలివరీ సిస్టము, దాన్ని బ్రెయిన్ టార్గెటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. తర్వాత బ్రెయిన్ వచ్చేసి జెంటిల్ కాంపోజిట్ ఆర్గాన్ హ్యూమన్ బాడీ అండ్ ప్రోగ్రెస్ హ్యాస్ బిల్ట్ ఎక్స్ట్రీమ్లీ క్యాపబుల్ వేస్ టు గాడ్ ఇట్. మనకి బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన ఆర్గాన్, అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన తల కంప్లీట్ స్కల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. తర్వాత it would not add up for brain to become the site of infection and immune responses. Incredible improvements in brain targeting research in the world's leading cause of disability, brain and central nervous system disorders compromise new hospitalizations and prolonged care than other disease altogether. ఇక్కడ బ్రెయిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికి తోడు బ్రెయిన్ రిలేటెడ్గా డిసార్డర్స్ అనేటివి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయడము, యాజ్ వెల్ యాజ్ వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్గా కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ బ్రెయిన్ టార్గెటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. తర్వాత నానో క్యారియర్స్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. నానో క్యారియర్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వచ్చేసి 90% of all drugs, the active elements are in the form of particles. Now it is possible to prepare drug nanoparticles by a range of new ways with the expansion in nanotechnology. Nanotechnology ఏవైతే ఉంటుందో ఆ టెక్నాలజీ యూజ్ చేసేసి ఈ 90% ఆఫ్ అన్ని రకాల డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ ఫామ్లో ఉంటాయి కదా, వాటన్నిటినీ మనం నానో టెక్నాలజీ యూజ్ చేసి డ్రగ్ డెలివరీ సిస్టమ్ లాగా ఫామ్ అనేది చేయొచ్చు. సో నానో టెక్నాలజీ ఈజ్ ఆఫన్ యూజ్ ఇన్ నానో టెక్నాలజీ వచ్చేసి ఫైబర్గా టెక్స్టైల్స్లో అగ్రికల్చర్లో ఇట్లాంటి రకరకాలుగా వాటిల్లో నానో టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. మెడికల్ థెరపెటిక్స్లో కూడా ఈ మధ్య యూజ్ చేయొచ్చు అనేది కూడా డిసీజ్ ట్రీట్మెంట్ కోసము డిస్కవరీ అనేది చేస్తారు. తర్వాత కంట్రోల్ డ్రగ్ డెలివరీ అంటే బయో సెన్సార్స్ అనేవి యూజ్ చేసి టిష్యూ ఇంజనీరింగ్ ద్వారా మనము డ్రగ్ అనేది కంట్రోల్గా రిలీజ్ చేయడం అనేది కూడా చేయొచ్చు. తర్వాత నానో పార్టికల్స్ డ్రగ్ ఫార్ములేషన్ డిసీజెస్, పేషెంట్ కాస్ట్ అండ్ రిస్క్ ఆఫ్ టాక్సిసిటీ. నానో పార్టికల్స్ యొక్క డ్రగ్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉంటాయో పేషెంట్ వాడు పెట్టేటువంటి ఖర్చులు తర్వాత టాక్సిసిటీ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది నానో పార్టికల్స్ ద్వారా తయారు చేసినటువంటి డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నానో పార్టికల్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ నథింగ్ బట్ వాట్ నానో మెడిసిన్స్ అని చెప్పేసి అంటాము. అది వచ్చేసి డ్రగ్ ఎఫికసీని పెంచుతుంది, స్పెసిఫిసిటీని పెంచుతుంది. తర్వాత థెరపెటిక్ ఇండెక్స్ ఏవైతే ఉంటాయో డ్రగ్ యొక్క థెరపెటిక్ ఇండెక్స్ వాటిని కూడా పెంచుతుంది. తర్వాత న్యూ డ్రగ్ డెలివరీ పాత్వేస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని కూడా వాటి యొక్క డ్రగ్ ఎఫికసీ ఏవైతే ఉన్నదో అది పెంచడము, యాజ్ వెల్ as సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అది తగ్గించడము అవి కూడా చేస్తాయి. ఫర్ బెటర్ గ్రోత్ ఆఫ్ నానో పార్టికులేట్ సిస్టమ్స్ ఇట్ ఈజ్ వైటల్ టు నో ద ఫార్మస్యూటికల్లీ రిలవెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ నానో పార్టికల్స్. ఫార్మస్యూటికల్గా నానో పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత డెలివరీ సిస్టమ్ లాగా మనం ఫాలో కానీ చేస్తే దెన్ ద నానో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ ట్రీట్మెంట్లో వండర్ఫుల్గా పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ కామన్ రూట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఈజ్ పేరెంటల్ రూట్లోనే మనము మ్యాక్సిమం ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ అనేవి ట్రీట్మెంట్ కోసం ఇవ్వడం అని చెప్పి జరుగుతుంది. హౌవెవర్ ద రూట్ ఈజ్ రిలేటెడ్ టు పెయిన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ కాజింగ్ ద పూర్ పేషెంట్ కంప్లైంట్స్ అండ్ ప్రిపరేషన్ నీడ్స్ టు బి స్టెరైల్. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ వచ్చేసి పేరెంటల్ రూట్లో ఇచ్చేటప్పుడు పేషెంట్ వచ్చేసి సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర చాలా పెయిన్గా అనేది ఫీల్ అవుతాడు. తర్వాత పెయిన్గా ఫీల్ అవ్వడమే కాకుండా పేషెంట్ దగ్గర నుంచి సుముఖత అనేది ఉండదు. దానికి తోడు ఏ ఏరియాలో మనం ఇవి ఇస్తున్నామో ఆ ఏరియాని బాగా స్టెరైల్గా మైక్రోబియల్ కంటామినేషన్ ఫ్రీగా అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. The drugs inserted by the gastrointestinal route are likely to undergo acid hydrolysis and extensive gut or hepatic first pass metabolism. ఈ ప్రోటీన్ అండ్ పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రూట్స్ ద్వారా కానీ ఇచ్చామనుకోండి అవి యాసిడ్ హైడ్రాలిసిస్ స్టమక్లో ఉండేటువంటి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా యాసిడ్ హైడ్రాలిసిస్ అనేది జరుగుతాయి. తర్వాత
ఫస్ట్ పాస్ మెటబాలిజం ద్వారా వాటి యొక్క ఎఫికసీ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే thus these protein drugs may show poor oral bioavailability. Non-invasive mucosal and transdermal delivery route is partial to potent drugs, while lipophilic composites do not give rapid blood levels and are less permeable than oral mucosa. Various absorption mucosas have been known as explored for systemic drug delivery, ఇంక్లూడింగ్ నాసల్ రూటు, ఆక్యులర్ రూటు. ఆక్యులర్ అంటే కంటికి సంబంధించినటువంటి రూటు, పల్మనరీ, రెక్టల్ అండ్ వెజనల్ మ్యూకోసా ద్వారా ఇచ్చినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి సిస్టమిక్ డ్రగ్ డెలివరీ ద్వారా ఇచ్చినప్పుడు వాటి యొక్క అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్గా అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రోటీన్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ప్రోటీన్ రిలేటెడ్గా డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే మనం ఓరల్ రూట్లో కానీ ఇచ్చామనుకోండి వాటి యొక్క బయోఅవైలబిలిటీ అనేది వచ్చేసి చాలా వేరియేషన్ అనేది చూపిస్తుంది. వెన్ వీ కంపేర్ ఇట్ టువర్డ్స్ ద పొటెంట్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లిపోఫిలిక్ కాంపోజిట్స్. ఒక్క నిమిషం అమ్మ. Thus, these protein drugs may show poor oral bioavailability. Non-invasive mucosal and transdermal delivery route is partial to potent drugs, while lipophilic composites do not give rapid blood glucose levels. Lipophilic composites ఏవైతే ఉన్నాయో అది బ్లడ్ లెవెల్స్లో ఏదైతే ఉంటాయో, సారీ అమ్మ ఇది ఒక్కటి మీరు చదువుకోండి, ఐ కెన్ స్టడీ దిస్. ఇది ఒక్క సెంటెన్స్ అనేది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటబుల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఇంప్లాంటబుల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా ఇంప్లాంట్స్ అనేటివి మన స్కిన్ కింద ప్లేస్ చేసేస్తారు. దీస్ ఆర్ ప్రెజెంట్ బినీత్ ద స్కిన్. ఇందాక మీకు చెప్పాను చూసారా, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనము డ్రగ్స్ వచ్చేసి స్కిన్ కింద ప్లేస్ చేస్తాం ప్యాచెస్ లాగా. తర్వాత ఈ ప్రొలాంగ్ ఫర్ ఇయర్స్ పాటు అది స్కిన్ కిందనే ప్రజెంట్ అయ్యి డ్రగ్ అనేది రిలీజ్ చేసుకునే ఉంటుంది. సో దేర్ బై ట్రీట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి దాన్నే మనం ఇంప్లాంటబుల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ప్రెజెంట్ బినీత్ ద స్కిన్ యాజ్ ఎ టైనీ కొలైడల్ పార్టికల్స్ అండ్ ఆర్ అన్నోన్ టు ద పేషెంట్కి ఉందని కూడా తెలియదు. ఎక్కువ రోజులు అనేది సంవత్సరాల కొద్దిగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఉందని కూడా పేషెంట్కి తెలియకుండా మర్చిపోయే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో ఈవెన్ దో దెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్. తర్వాత దే ఆర్ ఇంటెండెడ్ టు పర్మిట్ ద డ్రగ్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ వితౌట్ ద కన్సెంట్ ఇంక్లూజన్ ఆఫ్ నీడిల్స్ అనేటివి లాంటివి ఏం అవసరం లేకుండా డైరెక్ట్ బ్లడ్లోకి డ్రగ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. 2 approaches to this problem appear possible and realistic. The use of implant electrically driven pumps that can be restocked by simple drug injection through septum into the pump reservoir is the most important approach. ఇక్కడ 2 మెథడ్స్ అనేవి ఫాలో అవుతారమ్మా. ఒక మెథడ్లో ఏమవుతుందంటే ఒక సింపుల్ ఇంజెక్షన్ ద్వారా సెప్టమ్ అంటే సపరేషన్ ఏదైతే ఉంటుందో, పంప్ రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో పంప్ రిజర్వాయర్లోకి మనం ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మనకి ఇవ్వాల్సినటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో ఇచ్చేసి వదిలేస్తారు. ఈ విధంగా ఇచ్చేసి వదిలేసిన తర్వాత డ్రగ్ అనేది ఫర్దర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు రిలీజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హ్యూజ్ సైజ్ ఉండేటువంటి డివైస్, నథింగ్ బట్ ఒక పెద్దగా ఉండేటువంటి డివైస్ వచ్చేసి సర్జికల్ ప్రాసెస్ ద్వారా చేసేసి మన బాడీ లోపల పెట్టేయడం ద్వారా దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. ద యూజ్ ఆఫ్ పాలిమరిక్ సిస్టమ్స్ ఇన్ ఫ్యూచర్లో పాలిమరిక్ సిస్టమ్స్ అనేటివి యూజ్ చేసి ఇంప్లాంట్స్ లాగా ఒక నిమిషం. ద యూజ్ ఆఫ్ పాలిమరిక్ సిస్టమ్స్ ఇన్ ఫ్యూచర్ యాజ్ ఇంప్లాంట్స్ నీడ్ మోర్ ఇన్పుట్ ఆఫ్ పాలిమర్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ ఫీల్డ్స్. ఇక్కడ పాలిమర్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ ఫీల్డ్స్లో వచ్చేసి ఎక్కువ దాని గురించి స్టడీ చేసి కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మన బాడీలోకి ఇన్సర్ట్ చేయడానికి
వీలవుతుంది. ఎందుకంటే అట్లా కానీ చేయకపోతే మన బాడీలో ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయి. ఇట్ విల్ లీడ్స్ టు అనదర్ ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత వీటికి అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో కంట్రోల్గా అనేది డ్రగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎంత కావాలంటే అంత డోసు మట్టుకే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. దాని యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉన్నదో అది చాలా బాగుంటుంది. సేఫ్టీ అనేది ఉంటుంది. తర్వాత ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నామో ఆ టార్గెట్లోకి డ్రగ్ అనేది ఎంత కావాలంటే అంత డ్రగ్ అనేది ఇవ్వచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ టాక్సిసిటీ ఏదైనా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పేషెంట్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు కంఫర్ట్గా యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేసడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ ఏంటివి అంటే పూర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బయోఅవైలబిలిటీ ఇంక్రీజ్ చేస్తూ మన శరీరంలోకి ఇవ్వడానికి వచ్చేసి కొద్దిగా ఈ డోసేజ్ సిస్టమ్స్లో ఇప్పుడున్నటువంటి మేజర్ ఛాలెంజ్. దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఫ్యూచర్లో దాని యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ చేయడం వల్ల. తర్వాత దెర్ ఆర్ సమ్ నోవల్ టాక్టిక్స్ ఇన్ ద డెలివరీ. నోవల్ టాక్టిక్స్ అనేటివి కొత్త టాక్టిక్స్ అనేటివి ఈ డెలివరీ సిస్టమ్స్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఫర్దర్ స్టడీ చేసి రెక్టిఫై చేయాలన్నమాట. తర్వాత ఓవర్కమింగ్ బయోఅవైలబిలిటీ డిఫికల్టీస్ అండ్ రేషనల్ ఫార్ములేషన్ డిజైన్ ఆఫ్ పూర్ సాల్యుబుల్ డ్రగ్స్. పూర్ సాల్యుబుల్ డ్రగ్స్ వాటి యొక్క బయోఅవైలబిలిటీ ఏదైతే ఉన్నదో రేషనల్ ఫార్ములా డిజైన్ ద్వారా వాటన్నిటిని మనం రెక్టిఫై చేసి వాటిని బయోఅవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది చేయొచ్చు. ఇది దీంట్లో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. తర్వాత అదర్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ డ్రగ్ డెలివరీ ఆర్ ఈ డ్రగ్ డెలివరీ సిస్టంలో ఇంకా అదర్ మేజర్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఒకటి వచ్చేసి ప్రోటీన్ని డెలివరీ చేయడము. తర్వాత పీడియాట్రిక్ యాజ్ వెల్ యాజ్ జెరియాట్రిక్ పేషెంట్స్లో వాళ్ళకి డెలివరీ చేయడము ఈ డ్రగ్స్ అనేటివి ఈ రూట్స్ ద్వారా. తర్వాత సెల్ఫ్ ఎమల్సిఫైయింగ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ SADDS అని చెప్పేసి అంటారు. రీటైన్స్ అన్పారలెల్డ్ పొటెన్షియల్ ఇన్ రిఫైనింగ్ ఓరల్ బయోఅవైలబిలిటీ ఆఫ్ పూర్ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్. సెల్ఫ్ ఎమల్సిఫైయింగ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా పూర్ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ని మాడిఫై చేసి వాటి ద్వారా మనం డ్రగ్స్ అనేది పేషెంట్కి ఇచ్చి వాడి యొక్క బయో అవైలబిలిటీ పెంచాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ దిస్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అనమాట. తర్వాత ద ఈవెంట్ ఫార్మస్యూటికల్ 2016 టుక్ డోసేజ్ ఫార్మ్ ఇంటూ కన్సర్న్ మేకింగ్ ఇట్ ఏ డోసేజ్ ఫార్మ్ మీటింగ్. ఫార్మస్యూటికల్ మీటింగ్ అనేది 2016లో జరిగింది. దాంట్లో వచ్చేసి డోసేజ్ ఫార్మ్ రిలేటెడ్గా ఒక మీటింగ్ అనేది జరిగింది. డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఏ వాస్ట్ ఫ్రీడమ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ NDDS ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ డౌన్ సైడ్ అండ్ లిమిటేషన్స్. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ డౌన్ సైడ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఆఫ్ నానో మెడిసిన్స్ మచ్ మోర్ కాస్ట్. నానో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మెడిసిన్స్ తయారు చేసి ట్రీట్మెంట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ యాజ్ వెల్ యాజ్ డౌన్ సైడ్ ఆఫ్ దిస్ NDDS అనమాట. దాని తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ బ్లాకింగ్ డ్రగ్ సప్లై ఇన్ ట్యూమర్స్లో డ్రగ్ సప్లై ఏదైతే ఉన్నదో దాన్ని ఆపడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా మనకి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటివి అంటే ట్యూమర్స్ ఏదైతే ఉందో ట్యూమర్స్ ఫామ్ అయిన తర్వాత అదంతగా అదే సెల్స్ అనేవి మల్టిప్లై అయిపోయి వాటన్నిటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకొని వాటి యొక్క గ్రోత్ అనేది పెంచుకొని పెద్ద గడ్డలాగా ఫామ్ అయితే దాన్ని ట్యూమర్ అంటున్నాం కదా. ఈ మెథడ్స్ యూజ్ చేసిన తర్వాత ఆ ట్యూమర్కి సప్లై అయ్యేటువంటి బ్లడ్ని స్టాప్ చేసేస్తే ఆ ట్యూమర్ అనేది ఫర్దర్గా గ్రో అవ్వకుండా అక్కడితో డిప్లీట్ అయిపోయేలా చేయొచ్చు. తర్వాత ఇట్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ ఆక్యులర్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఆక్యులర్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఈ సిస్టమ్స్ ద్వారా ఓవర్కమ్ అనేది చేయొచ్చు. పూర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ సిస్టమ్స్ ద్వారా డిజైన్ చేస్తే దెన్ ఇట్ విల్ ఫంక్షన్ ఆఫ్ ద డ్రగ్ విల్ బి వెరీ యాక్యురేట్ అండ్ గుడ్. తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ వెజిటేటివ్ ప్రిపరేషన్. ఇక్కడ వెజిటేటివ్ ప్రిపరేషన్ పర్పస్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి డ్రగ్ రిలీజ్ టెస్టింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీటిలో ఈ మెథడ్స్ ద్వారా ఫాలో అయితే మనం తక్కువలోనే మంచిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అకాడమీ పర్స్పెక్టివ్లో మంచిగా హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ దిస్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అమ్మ. ఇది ఒక్కసారి మళ్ళీ ట్రై చేస్తా. ఏంది సెంటెన్స్ ఏందో అతను ఫామ్ చేసి పెట్టింది నాకు
ఇది బుర్రకు ఎక్కట్లేదు ఏంటో అది. దస్ these protein drugs may show poor oral bioavailability. Non-invasive mucosal and transdermal route is partial to potent drugs. ప్రోటీన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఓరల్గా బయోఅవైలబిలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది వాటికి. ఓకే. నాన్ ఇన్వేజివ్ మ్యూకోసల్ అండ్ ట్రాన్స్డర్మల్ డెలివరీ రూట్ ఈస్ పార్షియల్ టు పొటెంట్ డ్రగ్స్. పొటెంట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ రూట్స్ వచ్చేసి పార్షియల్గా ఉంటాయి అన్నమాట. అంటే అంత బాగా ఎఫెక్టివ్ చూపించే విధంగా అనేది ఉండదు. కాకపోతే లిపోఫిలిక్ కంపోజిట్స్ ఏవైతే ఉన్నాయో do not give rapid blood levels and are less permeable than oral mucosa. లిపోఫిలిక్ కంపోజిట్స్ ఏవైతే ఉన్నాయో అది ర్యాపిడ్గా బ్లడ్ లెవెల్స్ అనేవి పెంచుతూ యాజ్ వెల్ యాజ్ ఓరల్ మ్యూకోసా ద్వారా వాటి యొక్క పర్మియేషన్ ఏదైతే ఉన్నదో తక్కువగా ఉంటుంది. వేరియస్ అబ్జార్ప్షన్ మ్యూకోసాస్ హ్యావ్ బీన్ నోన్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ఫర్ systemic drug delivery, including nasal, ocular, pulmonary, rectal and vaginal mucosa. ఈ పెప్టైడ్ డెలివరీ ఏవైతే ఉంటాయో, పెప్టైడ్ ప్రోటీన్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివరీ చేయడానికి ఈ ఓరల్ మ్యూకోసా కాకుండా అదర్ రూట్స్ అనేవి చూస్ చేసుకున్నారు. అవి ఏంటివి అంటే నాసల్ రూటు, ఆక్యులర్ రూటు, పల్మరీ రూటు, రెక్టల్ రూటు అండ్ వెజనల్ మ్యూకోసా ద్వారా. ఈ విధంగా చేయడం వల్ల ఈ ప్రోటీన్ అండ్ పెప్టైడ్స్ వచ్చేసి వాటి యొక్క రిలీజ్ ప్యాటర్న్ అనేది బాగా చూపించి ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ లాస్ట్ చాప్టర్ రిగార్డింగ్ ఫార్మాస్యూటిక్స్. ఓకేనా అమ్మా? రైట్. థ్యాంక్ యూ.